పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. మమ్మల్ని కనికరించండి, నీ కృప చూపించండి ఆయన. దేవా, మా ప్రభు నాయకత్వాన్ని బట్టి, నాయకత్వ లక్షణాలను బట్టి నా తండ్రి లీడర్షిప్ తండ్రి ఆ విషయాలు మాట్లాడుతూ నీ యొక్క సర్వెంట్ లీడర్షిప్, ఎగ్జాంపులరీ లీడర్షిప్, ఆదర్శపాయమైన నాయకత్వాన్ని మేము గ్రహించుకోవడానికి, మా జీవితాల్లో అలవర్చుకోవడానికి మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ప్రేరేపించండి తండ్రి. ఎక్కడ ఇది కొరతగా ఉన్నదో, నాయకుల్లో ఎలాంటి లీడర్షిప్ కొరత, నీ మార్గాలు లేకుండా తక్కువ ఉన్నాయో మా ఏరియాల్లో మమ్మల్ని ముట్టుకోండి, టచ్ చేయండి, మమ్మల్ని తిన్నని మార్గంలోకి నడిపించండి, జ్ఞానము దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనందరం కూడా ఏదో ఒక రకంగా లీడర్షిప్, రిలేషన్షిప్, లీడర్షిప్ అన్నీ కూడా మరి నీతో సంబంధం కలిగి ఉండటం, నీతో సంబంధం వల్ల కలిగిన అవగాహనతో గొప్ప నాయకులుగా ఉండటం, నీ యొక్క స్వభావాలు, నీ యొక్క గుణగణాలు మేము కలిగిన నాయకులంగా, ఎగ్జాంపులరీ లీడర్షిప్, సర్వెంట్ లీడర్షిప్, ఇలాంటి స్వభావ గుణగణాలు కలిగి ఈ కుటుంబ వ్యవస్థలో, ఈ సమాజంలో మేము జీవించడానికి దేవా మనకు దేవుడు ఈ కృప అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, మరి లీడర్షిప్ రకరకాలుగా ఉంటుంది. మనందరం కూడా ఏదో ఒక సమయంలో వీఆర్ లీడర్స్. ఒకళ్ళు మన ఫ్యామిలీ నడిపించుకునే సమయంలో లీడర్స్, ఒకళ్ళు ఏదైనా ఆఫీసులో పనిచేస్తుంటే ఈజ్ ఎ లీడర్, ఈజ్ ఎ టీచర్. లీడర్షిప్, నాయకత్వాన్ని చేసేవారము సమాజంలో కొంతమందికి సహాయకరంగా ఉండేవాళ్ళము. ఇంకా కొన్నిసార్లు నాయకత్వం కింద సంబడి ఈజ్ లీడింగ్ అస్. ఎవరో ఒకరు మనం నడిపించాలి, మనం కూడా ఎవరినో ఒకరు నడిపించాలి, ఒకరికొకరు సహాయంగా మరి ఉంటూ మరి మనందరం కూడా మంచి నాయకత్వాన్ని పొందుకోవాలని ఆ దేవుడు మనలో కోరుతున్నాడు. ఈ లీడర్షిప్ రకరకాలుగా ఉంటుంది. ప్రార్థన చేస్తున్నాడు, లార్డ్ యు ఆర్ ద లీడర్, గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ సర్వెంట్ లీడర్షిప్ ఇన్ ద వే వీ ఎఫెక్ట్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. ఈ నాయకత్వంలో నీ యొక్క లక్షణాలని, నీ యొక్క మార్గాల్ని, నీ యొక్క శ్రేష్టమైన మార్గాలు ఎంచుకొని వాటి ద్వారా మా సహోదరుని, మా పొరుగు వారిని మరి నియంత్రిత అవగాహన కలిగించడం కోసం వారిని మంచి మార్గంలో తేవడానికి మాకు సహాయం చేయి. we should pray for these people. Leaders use Jesus as their example. ఏదో ఒక రకంగా వీఆర్ లీడర్స్, నడిపిస్తున్నాము. మనం యేసు ప్రభు యొక్క నీతి సమాధానాన్ని, ఆయన యొక్క మార్గాల్ని అనుసరిస్తూ ఆయన్ని మార్గదర్శిగా పెట్టుకొని ఈ నాయకత్వాన్ని మనం వహించినట్లయితే అది బహు ఆశీర్వాదకరంగా మనకు ఉంటూ ఉన్నది. ఎండ్యూర్ సఫరింగ్స్, స్టాండ్ ఫర్మ్, సిన్సియారిటీ అండ్ సింప్లిసిటీ, బ్లేమ్లెస్ కాండక్ట్. యేసు ప్రభులో ఉన్నది అనేకమైన శ్రమలు, సిలువ సహించి, మనం పొందవలసినదంతా పొంది శ్రమలు సహించి మరి ఆ స్థిరముగా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా స్థిరమైన విశ్వాసములో నిబ్బరము కలిగి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో దృఢముగా ఉన్నాడు యేసు ప్రభు. సిన్సియారిటీ అండ్ సింప్లిసిటీ, ఏ విధమైన ఆర్భాటము కానీ, ఏ విధమైన మరి గొప్పతనాన్ని కానీ, ఏ విధమైన ఆధిపత్యాలను కానీ కోరుకున్నవాడు కాడు. ఆయన జీవితంలో బ్లేమ్లెస్ లైఫ్,
ఏ విధమైన వేలు పెట్టి చూపించి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు చెప్పగలరు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరు? యేసు ప్రభు హీ హ్యాస్ బ్లేమ్లెస్ లైఫ్. మరి అలాంటి యేసు ప్రభు యొక్క లీడర్షిప్లోకి మనము కొన్ని సంగతులు మనము వాటిలోకి ఎంటర్ అవుతున్నాము. ఈ లీడర్షిప్ రకరకాల బైబిల్లో చూసినప్పుడు లీడర్షిప్ ప్రొటెక్టివ్ లీడర్షిప్. ఈ లీడర్షిప్ మరి ఇశ్రాయేల్ని అనేక సార్లు శ్రమల్లో ఉన్నప్పుడు వారిని ప్రొటెక్ట్ చేయటానికి, శ్రమకాలాల నుండి తప్పించుకోవటానికి, ఆ శ్రమల్లో నుండి విడుదల చేయటానికి, తన ప్రజల్ని విడిపించటానికి మరి ప్రొటెక్ట్ చేసే ప్రొటెక్టివ్ లీడర్షిప్. న్యాయాధిపతుల గ్రంథంలో చూసినప్పుడు కొన్నిసార్లు కొంతమంది అన్యులు వచ్చి ఇశ్రాయేలు మీద ఏలికలై ఉన్నప్పుడు అలాంటి సమయంలో దేవుడు ఒక న్యాయాధిపతిని పంపి వారిని ఆ దుష్టుల చేతిలో నుండి, ఆ బలత్కారుల చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపిస్తూ వచ్చేవాడు. అలాగే ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ మీద ఏలికలై ఉన్నప్పుడు సంసోను అనే బలాఢ్యుని ప్రేరేపించి లేపి ఆత్మతో నింపి ఆ దుస్థితి నుండి వారిని కాపాడాడు. అలాగే గిద్యోను మరి మిద్యానీయులు అమాలేకీయులు మరి ఇశ్రాయేల్ని శ్రమలు పెడుతూ బాధలు పెడుతూ ఉన్నప్పుడు గిద్యోను అనే బలవంతుని పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీవు మిద్యానీయులు జయిస్తావని దేవుడు మరి గిద్యోనుతో మాట్లాడుతున్నప్పుడు ఆ గిద్యోను లేపి అలాగూ ఇశ్రాయేల్కి స్వతంత్రం ఇచ్చాడు. అలాగూ అనేక మంది మరి న్యాయాధిపతులు, రకరకాలైన న్యాయాధిపతులు మరి రిడెంప్టివ్, విమోచించేవారు, విడిపించేవారు, ప్రొటెక్ట్ చేసే మరి లీడర్స్ని, న్యాయాధిపతుల్ని పంపించాడు. ప్రొటెక్ట్ చేసే మరి మనము ఇందులో 2 సమూయేలు 23 అధ్యాయంలో చూసినప్పుడు దావీదు దగ్గర 30 మంది బలాఢ్యులు, 30 మంది అధిపతుల్లో శ్రేష్ఠులైన ముగ్గురు 30 మంది దావీదు దగ్గర 30 మంది బలాఢ్యులైన పరాక్రమ గలవారు, బలాఢ్యులు పోరాడి జయించి ఇశ్రాయేల్ని కాపాడగలిగిన 30 మంది బలాఢ్యులు మరి దావీదు దగ్గర ఉన్నారు. వారిలో మరి 3 శ్రేష్ఠులు, 30 మంది అధిపతులు 3 శ్రేష్ఠులు. ఇలాగ చాలామంది వాళ్ళు ఒక్కొక్కరు 800 మందిని చంపాడు. ఒకడిల్లి తన ఫిలిష్తీయుల్ని చంపుతుంటే రక్తం 100 మంది చంపినప్పుడు ఆ రక్తం ఖడ్గానికి అంటుకుపోయి చెయ్యి తిమ్మిరెక్కిపోయి చెయ్యి బయటికి తీయటానికి వీల్లేనంత అంత మహాపరాక్రమశాలులు అయిన వారు దావీదుతో ఉన్నారు. ఇంకా దావీదు ఒకసారి బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవడైనా నాకు తెచ్చి ఇచ్చినలా ఎంతో సంతోషించునని అధికారులు పంపగా ఆ 3 బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి వారు దాని బావి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు చేది దావీదునొద్దకు తీసుకొని వచ్చినాయి. అయితే అతడు నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారపోసి, యెహోవా నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదనా అని చెప్పి త్రాగనల్లకుండెను.
ప్రియులారా, ఇది చాప్టర్ అంతా కూడా 2 సమూయేలు 23 అధ్యాయము కిందకి చదివితే 30 మంది మహాపరాక్రమ గల వీరులు అనేక మంది శత్రువుల్ని చంపి తన ప్రజల్ని కాపాడుకున్నవారు. వారి నాయకుడైన దావీదుని కాపాడుకున్నవాడు. దావీదు మరి పరాక్రమ గల మరి యుద్ధ వీరుడు, ఇశ్రాయేలుకి స్వతంత్రం తెచ్చినవాడు. అనేక మందిని జయించి, యుద్ధాల్లో జయించి ఒక చక్రవర్తిగా నిలబడి ఇశ్రాయేల్కి స్వతంత్ర యోధుడుగా ఒక రాజ్యాన్ని కట్టి ఏర్పాటు చేసిన వాడు మహాపరాక్రమవంతుడు దావీదు. ప్రియులారా, ఇలాగ లీడర్షిప్, ప్రొటెక్టివ్ లీడర్షిప్, తన ప్రజల్ని కాపాడే లీడర్షిప్. ఇంకొకటి పొసెసివ్ లీడర్షిప్. పొసెసివ్, కనాను యొర్దాను నది దాటి కనాను దేశంలోకి వచ్చిన తర్వాత మరి యెహోషువ నాయకత్వంలో ఆ దేశాలన్నింటినీ, ఆ ప్రాంతాలన్నింటినీ స్వాధీనపరుచుకొని, కనాను దేశాన్ని స్వాధీనపరుచుకొని ఆయా ఏరియాల్లో, భాగాల్లో ఉన్న అన్యులైన వారిని తరివేసి 12 గోత్రాలకి పంచిపెట్టినవాడు యెహోషువ. ఇలాంటి మరి ఆ పొసెసివ్, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం, దేవుడిచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకోవటం, దేవుడు కలుగు చేసిన ఇశ్రాయేల్కి ఇచ్చిన వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటం, దీనికి చక్కని లీడర్స్ కావాలి. మోషే ఐగుప్తు నుండి నడిపించి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళని 40 సంవత్సరాలు సీనారణ్యంలో చక్కగా నడిపించి ఎన్నో శ్రమలు పొందిన ఈ మోషే సైతము, ఇలాంటి మోషే ఆ నాయకత్వాన్ని యెహోషువకు అప్పగించినప్పుడు యెహోషువ మరి వారిని ఆ కనాను దేశాన్ని ఆక్రమించుకొని ఆ ప్రజలకి, ఆ 12 గోత్రాలకి దాన్ని పంచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రోగ్రెసివ్ లీడర్షిప్, వారి యొక్క అభివృద్ధి పథంలోకి పొందినవారు, రాజ్యాన్ని పొందినవారు, తమ ప్రాణాలను రక్షించిన లీడర్స్ వారిని ప్రొటెక్ట్ చేశారు. తర్వాత దేశాన్ని, దేవుని రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు. ప్రోగ్రెసివ్, వారిలో అభివృద్ధి కావాలి. దేవుని బిడ్డలు దినదిన అభివృద్ధి కావాలి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు దినదినము అభివృద్ధి, ప్రోగ్రెసివ్ లీడర్షిప్. ఇలాంటి నాయకత్వం కావాలి. దేవుడు నాయకుల్ని అప్పగించాడు. దేవుడు నాయకులకి మరి తన కార్యాలను ప్రేరేపిస్తూ వచ్చాడు. అనేక సమయాల్లో అనేకమైన రీతులుగా దేవుడు నాయకుల్ని ప్రేరేపిస్తున్నాడు. ప్రియులారా, మనం కూడా విశ్వాసులమైన మనము, క్రైస్తవ సంఘములో ఉన్న మనం ఈ లక్షణాలు కలిగి ఒక ప్రకార శోధన, బాధన, సైతాన్ శోధన నుండి, ఇక్కట్ల నుండి కాపాడుకునే వరముగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రయాసపడే వరముగా, ఇంకా ప్రోగ్రెసివ్, దినదినము మన విశ్వాసము, క్రైస్తవ జీవితము వర్ధిల్లేదిగా మరి మనము జీవించవలసి ఉంటూ ఉన్నాము. ఇలాగూ మరి 2 సమూయేలు 23 అధ్యాయంలో దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలు దేవుడు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమైన వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి వచనము, దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా దేవుని చేత అభిషిక్తుడైన మహాధిపత్యము నొందినవాడు, ఇశ్రాయేలు స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడు దావీదు పలికిన దేవోక్తి. లీడర్కి దేవోక్తి
విజన్. వేర్ దెర్ ఈజ్ నో విజన్ దేర్ పీపుల్ పెరిష్. దర్శనం లేని కాడ ప్రజలు కట్టడం లేక, నియమం లేక నశించిపోతారని సామెతల గ్రంథం ఉంది. కట్టడలు, నియమాలు, నాయకత్వము, తగిన నాయకత్వము, తగిన ఆధారము, నాయకుడు లేని కాడ, దర్శనము లేని కాడ, విచ్చలవిడితనము, అవిధేయులైన కాడ ప్రజలు నశించిపోతారని దేవుని వాక్యం చెప్తుంది. దావీదు చెబుతున్నది ఏంటంటే, యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన మహాదిత్యము నొందినవాడు, ఇశ్రాయేలు స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడగు దావీదుకు కలిగిన దేవోక్తి. ప్రియులారా, దేవుడు మరి అబ్రహాముతో, ఇసాకుతో, యాకోబుతో వాగ్దానాలు, ప్రమాణాలు చేశాడు. నీ సంతానాన్ని సుఖరేణువులో చేస్తాను. అబ్రహాముతో నీవు విశ్వాసులకు తండ్రి అవుతావు. సమస్తాన్ని నీ చేతి కింద, నీ సూర్య ఆకాశ నక్షత్రంలో నీ సంతానం అభివృద్ధి పొందుతుంది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పదే పదే ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆయన ఇచ్చిన దేవుని యొక్క చిత్తము తన బిడ్డలతో చెబుతూ ఉంటాడు. యాకోబుకి ఇశ్రాయేల్ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్. నీ పేరుక యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేల్ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని పుత్రుడు, రాజపుత్రుడు. నీ ఇశ్రాయేల్ అని ప్రజలు దేవుని సంతానము, దేవుని బిడ్డలు అని యాకోబుతో దేవుడు ప్రమాణం చేసి ఉన్నాడు. ప్రియులార, అలాంటి యాకోబుని దేవుడు అభిషేకించాడు. తర్వాత దావీదుని దేవుడు అభిషేకించాడు. దావీదుని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించాడు. దావీదుతో అనేక సార్లు మాట్లాడాడు. నేను నీ సంతానంలో ఒకరిని ఆశీర్వదించి ఈ జనాంగాన్ని పెంచుతాను, నీ సింహాసనాన్ని కాపాడుతాను, నీ సింహాసనం పోదు. డేవిడ్ డైనాసిటీ. ప్రియులార, డేవిడ్ యొక్క, దావీదు యొక్క సింహాసనము తరతరాలు నిలుస్తుంది. కొంతమంది రాజులు, రకరకాలైన రాజులు ఉన్నారు. కొంతమంది వారం రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, నెల రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలాగూ చిన్న చిన్న 3 నెలలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రాజ్యం చేశారు కానీ పడిపోయింది తొందరగా. అయితే దావీదు డైనాసిటీ, డేవిడ్ డైనాసిటీ, ఇట్ ఈజ్ ఆల్వేస్ యుగ యుగాలు, యుగ యుగాలు. దావీదు తర్వాత రాజులు, యోధారాజులు దావీదు పేరు మీదే సింహాసనం మీద కూర్చొని పరిపాలించారు. డేవిడ్ డైనాసిటీ, దావీదు యొక్క గోత్రము, దావీదు యొక్క ట్రిబ్యునల్స్, ధర్మాసనాలు పోలేదు. ఆ పేరు మీదే అవి వెలుగొందిని. అలాగే తర్వాత దావీదు వంశం నుండి పుట్టిన యేసు ప్రభు యుగ యుగాలు, దావీదు సింహాసనము, దావీదు కుమారుడు, ఆయన యుగ యుగాలు పరిపాలించేవాడుగా యేసు ప్రభు వచ్చాడు. ఆ దావీదు ఏం చెప్తున్నాడంటే, యెహోవా ఆత్మ నా మీద, నా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలు దేవుడు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రియులారు, ఇక్కడ గమనించండి, 3వ వచనము 23వ అధ్యాయము 2 సమూయేలు 3వ వచనము 2వ భాగములో, మనుషులను ఏలువాడు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయం కాంతి వలె, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యకాంతి వలె, వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండును. ప్రియులారా, యేసు ప్రభువుని గురించిన ప్రవచనము దావీదు చేస్తూ ఉన్నాడు. దావీదు ఒకప్పుడు చిన్న తప్పు చేసినా ప్రలాపించి అతని బెడ్ కన్నీటితో తేలిపోయేంత ప్రలాపించి, అంటే పోయమ్స్ అంత ప్రలాపించి పశ్చాత్తాపం పొంది దావీదు గొప్ప నాయకుడుగాను, గొప్ప ప్రీస్ట్గాను, గొప్ప కీర్తనకారుడుగాను, ఇంకా గొప్ప
ఇంకా ఆరాధకుడుగా నువ్వు దేవుని ఘనపరిచడం. అలాంటి దావీదు ప్రవచనము ప్రొఫెసీ ఆయన ఏమని ప్రకటిస్తున్నాడంటే, మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలంలో సూర్యోదయ కాంతి వలె మబ్బు లేకుండా ఉదయించిన సూర్యకాంతి వలె వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి వలె భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు. ప్రియులార, హీబ్రూ పోయమ్స్, చక్కని పోయమ్స్ ఎంత వర్ణన చేస్తున్నాడు. ఈ వర్ణన మనం అర్థం చేసుకోలేము, ఈ వర్ణన మనం చేయలేము. ఉదయకాలంలో పుట్టిన సూర్యకాంతిలాగా ఉంటాడు. మేఘాలు మబ్బులు లేకుండా వచ్చే సూర్యకాంతి మహాప్రకాశంతో ఉంటాడు. వర్షం కురిసిన నిమళించిన తర్వాత భూమి పచ్చని గడ్డి ఎంత వికసిస్తుంటుందో అలాంటి మహాశక్తివంతుడై ఉంటున్నాడు. అలాంటి మహాశక్తి మనుషులను ఏలువాడు ఒకడు పుడతాడు, అతను నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ప్రియులారా, యేసు ప్రభు గురించి ఇలాగూ ప్రవక్తలందరూ ప్రవచించారు, దావీదు ప్రవచిస్తున్నాడు. మరి మోషే కూడా ద్వితీయోపదేశకాండం 18:16 నా తర్వాత నాలాంటి ప్రవక్త ఒకడు పుడతాడు, నాలాంటి నాయకుడు ఒకడు పుడతాడు, మీరు అతన్ని అంగీకరించండి, అతని మాట వినండి. నేను ఒక ప్రజల్ని కొంతవరకు నడిపించిన వాడిని. నేను ఇశ్రాయేలుని బబులోను చెర నుండి ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేల్ని ఇవతలికి తీసుకొచ్చి నడిపించిన ఒక నాయకుడిని. ఈ నాయకత్వం తర్వాత యెహోషువకు అప్పగించిన ఒక నాయకుడిని. అయితే మీలో నుండి ఒక ప్రవక్త పుడతాడు, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన మాట మీరు వినండని మరి మోషే సహితం చెబుతున్నాడు. ప్రియులారా, లీడర్షిప్ నాయకత్వంలో మరి రక్షించుకునేవాడుగా ఉండాలి, మరి ప్రోగ్రెసివ్ దాన్ని ఆక్రమించుకునేవాడుగా ఉండాలి, ఇంకా పొసెసివ్ ఆక్రమించుకునేవాడుగా ఉండాలి, ప్రోగ్రెసివ్ దేవుని రాజ్యాన్ని అభివృద్ధి పరిచే నాయకత్వం, ఇలాంటి నాయకత్వము ఉండాలి. అయితే యేసు ప్రభువులో ఉన్న నాయకత్వము ఎగ్జాంపులరీ లీడర్షిప్, సర్వెంట్ లీడర్షిప్, శ్రమ సేవకుని గురించిన నాయకత్వాన్ని గురించి ప్రవక్తలు ప్రవచిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 50 అధ్యాయములు మరి అలసిన వారిని మాట చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభువు యెహోవా నా చెవినికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. నేను ఒక సర్వెంట్, శిష్యత్వము సర్వెంట్, ఒక బానిసను. నేను నా తండ్రి పంపిన ప్రజల కొరకు ఒక శ్రమ పొందే సేవకుడను. బానిస ఏ రీతిగా కొట్టువానికి తన వీపుని పగిస్తాడో, మరి బానిస ఎలాగూ శ్రమ పొందుతాడో వినుబుద్ధి పుట్టించే జ్ఞానము నాకు ఇచ్చాడు. ఒక బానిసలాగా వినే బుద్ధి నాకు పుట్టించాడు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే బుద్ధి పుట్టించాడు నాకు. ఎండ్యూర్ సఫరింగ్, స్టాండింగ్ ఫర్ సిన్సియారిటీ అండ్ సింప్లిసిటీ అండ్ బ్లేమ్లెస్ కాండక్ట్. ఇలాంటి స్వభావాలు నాకు వినుబుద్ధే పుట్టించాడు. అలసిన వారిని ఆదరించే స్వభావం నాకు పుట్టించాడు. శ్రమలో ఉన్న సహానుభావం నాకు పుట్టించాడు. శిష్యునికి తగిన నోరు, మర్యాద, మంచితనము, ఒబీడియన్స్ నాకు ఇచ్చాడు.
శిష్యును వినున్నట్లుగా నేను వినే బుద్ధి నాకు అనుగ్రహించాడు. ప్రభువు యెహోవాకు నేను తిరుగుబాటు చేయలేదు. నేను ఆయనకి విధేయుడిగా ఉండి ఆయన కార్యాన్ని నెరవేర్చాను. నాకు ప్రభు ఇలాంటి అవగాహన, ఆలోచన కలుగు చేశాడు. ప్రియులారా, యెషయా గ్రంథము 53 అధ్యాయంలో మరి శ్రమ సేవకుని గురించి, మరి అతడు దౌర్జన్యమునందియు బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనుకోబడను. అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడినవాడు. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను. ఆయనను అతని తరములో ఈ సంగతులు ఆలోచించిన వాడెవడు? ప్రియులారా, ఇలాంటి శ్రమ సేవకుడు మనుషులు చూడవలన వాడు, తృణీకరింపబడిన వాడు, ఎన్నిక లేనివాడు, నిశ్చయముగా అతడు మన రోగములు భరించాడు, నిశ్చయముగా మన వ్యసనము వహించాడు. ఆయన మొత్తబడిన వారుగాను, దేవుని చేత బాధింపబడిన వారుగాను శ్రమ సేవకుడు, సఫరింగ్ సర్వెంట్. ఇలా మన కొరకు శ్రమ పొందటానికి యేసు ప్రభు ఈ శ్రమ సేవ తీసుకున్నాడు. ప్రియులారా, మత్తయి సువార్త 20 అధ్యాయంలో 26వ వచనంలో 26 అధ్యాయంలో 20 అధ్యాయంలో 26వ వచనంలో యేసు ప్రభు మరి జబదయి కుమారుల తల్లి మరి యాకోబు యోహాను కుమారులు తీసుకొని వచ్చి నీ ప్రక్కన కుడి పక్కన ఒకరిని, ఎడం ప్రక్కన ఒకరిని కూర్చోబెట్టుకోమని అడుగుతుంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, అమ్మ నువ్వేమడుగుతున్నావో నీకు తెలియదని చెప్పి, మరి నేను త్రాగే పాత్రలో వారు త్రాగలరా, నేను అని నేను పొందే శ్రమ వారు పొందగలరని చెప్పి, అయినా అది దేవుని తండ్రి చిత్తంలో ఉన్నది, నా చిత్తములో లేదని చెప్పి ఆయన ఏం చెప్తాను, మీరు అలాగుండకూడదు. ఈ లోక సంబంధమైన వారు అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురు. మీరు అలాగుండకూడదు. ఈ లోక సంబంధమైన లీడర్షిప్, ఈ లోక సంబంధమైన నాయకత్వం, ఈ లోక సంబంధమైనది నాయకత్వం మరి చాలా భయంకరంగా ఉంటుంది. మీరు అలాగ ఉండకూడదు. జీసస్ ఈజ్ ద సుప్రీం సర్వెంట్ లీడర్. We do not better than the follow of Jesus. యేసు ప్రభుని అనుసరించడం తప్ప మనకి నాయకత్వం రాదు. యథార్థమైన మంచి ప్రేమ సమాధానం కలిగిన నాయకత్వము యేసు ప్రభు నుండే మనం తెచ్చుకోవాలి తప్ప మన సొంతగా మనం తీసుకోలేము. వరల్డ్లీ ఐడియాస్. లైఫ్ ఈజ్ ఏ లైఫ్ ఆఫ్ ప్రౌడ్ అండ్ అథారిటీ, పవర్ అండ్ అథారిటీ. ఈ లోక సంబంధమైన ఆధిపత్యము, అధికారాలు, నాయకత్వము, అధికార బలము, అథారిటీ, శక్తి, బలాత్కారం మీద ఉంటుంది. కానీ మరి యేసు ప్రభు దగ్గర ఉండి వచ్చే అధికారము మరి హ్యూమిలిటీ, సాక్రిఫైస్ అండ్ సర్వీస్. ఈ లోక సంబంధమైన ఆధిపత్యం, అధికారం భయంకరంగా ఒకరినొకరు అణిచివేయటం, తొక్కేయటం, రాజకీయము, రకరకాలైన క్రూరత్వముగా మరి పవర్ ఉపయోగిస్తారు. కానీ యేసు ప్రభు నుండి వచ్చిన లీడర్షిప్ మరి హ్యూమిలిటీ, దీనుడైన వాడు, సాక్రిఫైస్, త్యాగమూర్తి అండ్ సర్వీస్. శ్రమ సేవకుడుగా ఉన్నాడు. యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీలో ఎవడును గొప్పవాడై ఉండగోరును వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండవలను వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనిషి కుమారుడు
పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చి ఉన్నాడు. ప్రియులారా, మనుష్య కుమారుడు శ్రమ సేవకుడు ఈజ్ ద exemplary leadership. Such life is exemplified in the life of the master. ఇలాంటి జీవితము యేసు ప్రభువులో ఈ జీవితము మన జీవితాలు ఎగ్జాంపులిఫైడ్. మరి ఆయన మన ఆదర్శంగా తీసుకొని అలాంటి నాయకత్వం మనము పొందుకుంటూ ఉన్నాం. మరి మీలో అలాగుండకూడదు. లోక సంబంధమైన నాయకత్వము, లోక సంబంధమైన అధికారము, పవర్ ఉపయోగిస్తారు, ఇంకా అధికారాన్ని ఉపయోగిస్తారు, కానీ మీరు అలాగుండకూడదు. మీలో యేసు ప్రభువులో ఉన్న హ్యూమిలిటీ, సాక్రిఫైస్ అండ్ సర్వీస్, ఇలాంటి నాయకత్వము మరి ఉండాలి. అప్పుడు మీరు ఆయన సేవకులు అని యేసు ప్రభు చెబుతున్నాడు. పిల్లల ఒక సంగతి, మరి బార్బర్ చైనా దేశంలో బార్బర్ని మరి చాలా హీనంగా, అసహ్యంగా చూస్తారు. ఈ బార్బరు మరి అతను ఓపియం అడిక్ట్, ఈ డ్రగ్స్కి, నల్లమందుకి అడిక్ట్ అయినవాడు. నల్లమందుకి మహా చక్కగా కటింగ్లు చేస్తాడు, రకరకాలైన కటింగ్ చేస్తాడు. తన వర్క్లో మహా మేధావి. అతను నల్లమందుకి అలవాటు పడితే అతను రాడు. యేసు ప్రభు మిషన్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు యేసు ప్రభు గురించి తెలుసుకొని యేసు ప్రభుని తన హృదయంలో చేర్చుకున్నందువల్ల ఆ డ్రగ్ మరి ఆ ఎడిక్ట్ నుండి బయటపడ్డాడు. అతని దగ్గరికి ఒకసారి ఒక గొప్ప చైనీస్ ఒక గొప్ప స్టూడెంట్ వచ్చి మరి చాలా బ్రతిమలాడాడు, మళ్ళీ రమ్మంటే అతను రాలేదు కదా. ఒకరోజు అతను చెప్పిన సాక్ష్యం వల్ల ఆ గొప్ప చైనీస్ యంగ్ మ్యాన్, ఇతని మాటల వల్ల, ఇతని సాక్ష్యం వల్ల అతను ఎలాగూ డ్రగ్ అడిక్ట్ నుండి బయటపడ్డాడు. ఇతని సాక్ష్యం వల్ల అతను కూడా క్రైస్తవ విశ్వాసి అయినప్పుడు అతను ఇతని ఇంటికి తీసుకెళ్ళాడు. మరి బార్బరు హీనమైన వాడు అయితే గొప్ప చైనీస్ యంగ్ మ్యాన్ అతనికి ఇంటికి తీసుకెళ్ళి అతన్ని గెస్ట్గా ట్రీట్ చేసి వారిద్దరూ ఏకమయ్యారు. ఆడియన్స్ chamber of the king. They are meet in the audience chamber of the king. ఒక చోట యేసు ప్రభు కోసం కనిపెట్టి, మరి ఛాంబర్ అంటే యేసు ప్రభు దగ్గర ప్రభు రెండోసారి వస్తాడని కనిపెడుతున్నాము. ప్రార్థన గదియే మరి యోవేల్ గ్రంథంలో మనం చెప్పుకున్నాము. ఆ ప్రార్థన గదిలో వారిద్దరు ఏకమైపోయారు. ఒక గొప్పవాడు, ఒక దరిద్రుడు, ఒక గొప్పవాడు, అత్యున్నతమైన ధనవంతుడు, గొప్పవాడు, కల్చర్ కలిగిన వాడు, అతి తక్కువైన హీనమైన బార్బరు ఒక ఛాంబర్లో దేవుని సన్నిధిలో ఏకమై వారిద్దరూ ప్రార్థన గదిలో ఉన్నారు. ప్రియులారు, ఇలాగూ దేవుడు ఐక్యపరిచేవాడు. ఈజ్ ఎ సర్వెంట్ లీడర్, ఈజ్ అన్ ఎగ్జాంపులరీ లీడర్. అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ మనకి కావాలని యేసు ప్రభు కోరుతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకే స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి. నీ నీతి, నీ రాజ్యం, నీ సమాధానం మాకు దయచేయమని, నీ యొక్క నాయకత్వాన్ని మేము అలవరుచుకోవటం, అనుసరించడానికి నీ కృప దయచేయమని యేసు ప్రభు నామమును వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమేన్.